గైస్, అందరికీ నమస్కారం. నేను పూణే వచ్చినప్పటి నుండి ఎక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. ఒక కామెంట్లో అడుగుతున్నారు వైట్ ఫుడ్ ఛాలెంజ్ చేయమని. వైట్ ఫుడ్ ఛాలెంజ్ ఎలా చేద్దాం అనుకుంటున్నా అంటే, పూణేలో మా అక్క వాళ్ళే కాకుండా మాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా రిలేటివ్స్, మా పిన్ని వాళ్ళు, మా బాబాయ్, పిన్ని బాబాయ్. పూణేలో ఒక ఏరియా ఉంటుంది గైస్, అక్కడ అందరు తెలుగు వాళ్ళే ఉంటారు. ఆ ఏరియా మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు. సో అక్కడ మా రిలేటివ్స్ కూడా ఉన్నారు. అందరు ఇళ్ళకి ఫోన్, నేను ఇంటికి, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఇలా వెళ్దాం అనుకుంటున్నా. సో అక్కడికి వెళ్ళి మా పిన్నిని అడుగుతా నా కోసం వైట్ ఫుడ్ ఏమైనా చేయమని చెప్పి. అండ్ మా అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాను, వేరే అక్క వాళ్ళ ఇంటికి, అక్కని కూడా అడుగుతాను వైట్ ఫుడ్ ఏమైనా చేయమని చెప్పి. సో ఇలా ఎవరి ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో నేను ఈరోజు వైట్ ఫుడ్ మాత్రమే తింటాను అనమాట. ఆబ్వియస్లీ ఇక్కడ ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళు ఫుడ్తో ప్రేమతో చంపేస్తారు అనమాట. ఈరోజు మనమే వాళ్ళకి టాస్క్ ఇద్దాం, అదే నాకు చేసి పెడితే వైట్ ఫుడ్డే చేసి పెట్టండి అని చెప్దాం అనుకుంటున్నా. సో అలా చెప్పగానే వాళ్ళు అప్పటికప్పుడు వైట్ ఫుడ్లో ఏది క్రియేట్ చేసుకొని తీసుకొస్తారో లెట్స్ సీ. అంటే వాళ్ళ మెదడుకి మనం టాస్క్ ఇద్దాం ఈరోజు. అసలు ఎవరు ఏ వంటలు నా కోసం చేస్తారో చెయ్యరో, అసలు వైట్ కలర్లో నేను ఈరోజు ఏం తినబోతున్నా. నేను మా అక్క మొత్తం ఈరోజు 24 hours వైట్ ఫుడ్డే తింటాం. సో ఈరోజు అంతా నేను ఏం ఫుడ్ తిన్నా, వైట్ కలర్లో నేను ఏ ఫుడ్ తిన్నానో చూసేయండి మీరు. నేను ఇప్పుడే హెడ్ బాత్ చేసిన గైస్, అందుకే నా మొహం, నా జుట్టు ఇట్లా ఉంది, ఎవరేమి అనుకోకండి. ఒక అమ్మాయి పర్టికులర్గా నాకు కామెంట్ చేసి 2 సార్లు అడిగింది వైట్ ఫుడ్ అక్క అని. సో తన కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ నాకు కామెంట్ చేసి అడిగినందుకు. ఇంకా రెడీ అయిపోదాం మనం. వైట్ ఫుడ్ అండ్ వైట్ డ్రెస్ వేసుకోలేదు అని అనకండి. ఆటోలో మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. దానిలో ఒక 2-3 టెంపుల్స్కి వెళ్ళాం నేను మా అక్క. అందులో శ్రీకృష్ణ టెంపుల్లో మన ప్రసాదం ఫస్ట్ వైట్ లోనే పెట్టారనమాట. వైట్ ఫుడ్ ఛాలెంజ్ కి ఆ కన్నయ్య బ్లెస్సింగ్స్ వచ్చేసాయి. ఇక్కడ ఈ కన్నయ్య ఏమో బుడా ఉడుకుతున్నాడు. ఆ పిన్ని ఇక్కడ వైట్ కలర్ లో ఇడ్లీ ప్రిపేర్ చేసింది ఫర్ బ్రేక్ఫాస్ట్. ఆఫ్టర్నూన్ ఈ పాపడాలు తిన్నాను. తర్వాత అందరి ఇంటికి వెళ్ళి ఎందుకు ఇబ్బంది పెట్టడం అనిపించింది. ఇంకా కాదు, అసలు పూణేలో తిరుగుదాం, వైట్ కలర్ ఫుడ్ ఏమైనా దొరికితే తిందాం అని చెప్పి అలా మా అక్క వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఒక బేకరీకి అయితే వచ్చేసాం. అసలు వైట్ కలర్ లో ఏమీ లేవు, కూల్ డ్రింక్స్ లేవు, అండ్ ఐస్ క్రీమ్స్ కూడా ఏం లేవు అనమాట. నా వెనుక ఒక కేక్ ఉంది, అది సింగిల్ పీస్ ఇవ్వలేదు, అందుకే వదిలేసి వేరే బేకరీకి వెళ్ళిపోయాం. మన దగ్గర బేకరీస్ లో ఎగ్ పఫ్, కర్రీ పఫ్, శాండ్విచ్ ఇలా ఉంటాయి, కానీ అక్కడైతే ఏం లేవు. వేరే బేకరీలోకి వెళ్ళగానే వైట్ కలర్ క్రీమ్ ఉన్న ఒక కేక్ కనిపించింది, చాక్లెట్ కేక్. అది తీసుకున్నాం. నేను కేక్స్, స్వీట్స్ ఎక్కువ తినను, ఓన్లీ స్పైసీ ఫుడ్ ఎక్కువ తింటాను. ఆ బేకరీలో కూడా పేస్ట్రీ తప్పించి ఇంకా వైట్ కలర్ లో నాకు ఏది కనిపించలేదు, అందుకే అది తీసుకున్నా. ఇంకా నేను మా అక్క కలిసి అది తిన్నాం. టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు, అవసరంగా తీసుకున్నాం అనిపించింది. నేను కొంచెం అది తినేసి మా అక్కకి ఇచ్చేసాను. ఒక షాప్కి వెళ్తే అక్కడ మాకు అన్న ఇది ఇచ్చాడు, యాక్చువల్లీ ధన్విన్ కోసం ఇచ్చారు, కానీ వైట్ కలర్ లో ఉందని చెప్పి వీడియో తీసుకొని నేను తినేసా. అవి అలా తినగానే మోమోస్ వచ్చాయి. ఈ మోమోస్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మోమోస్ ప్లేట్ వచ్చి 80 రూపీస్ పడింది, మన దగ్గర అయితే 70 రూపీస్ అనుకుంటా. కానీ పూణేలో నాకు నచ్చిన ఫుడ్ లో బెస్ట్ అంటే ఈ మోమోస్ అనే చెప్తా. నాకు చాలా బాగా నచ్చింది, మా అక్కకు కూడా చాలా బాగా నచ్చింది. తర్వాత పక్కన ఇంకొక షాప్ కనిపించింది, దాని లోపలికి వెళ్ళి చూసాం వైట్ కలర్ లో ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి. లోపలికి వెళ్ళి చూడగానే ఒక చిట్టి బిస్కెట్స్ వైట్ కలర్ లో కనిపించాయి, కానీ ఇవంత ఫ్రెష్ గా లేవు అని అనిపించింది, అందుకే వీటిని తీసుకోలేదు, అని పెట్టేసా. ఇంకా అక్కడ ఒక స్వీట్ తీసుకున్నాం, అండ్ ఏవో చిప్స్ లాగా కనిపిస్తే వైట్ కలర్ లో అవి తీసుకున్నాం. దాని తర్వాత ఐస్ క్రీమ్ తీసుకున్నాను. కానీ ఐస్ క్రీమ్ తినడానికి వెయిటింగ్ అనమాట, కానీ అక్కడ స్పూన్ దొరకట్లేదు నాకు. ఫుడ్ విషయంలో పూణే బెస్టా హైదరాబాద్ బెస్టా అని అడిగితే నేనైతే హైదరాబాద్ అనే చెప్తా. అంటే నాకు అసలు ఎక్కువ ఏం నచ్చలేదు, ఎక్కువ తినడానికి అక్కడ వెరైటీస్ లేవనిపించింది. నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లోకి పావు, లంచ్ లోకి పావు, స్నాక్స్ లోకి పావు, అలాగే డిన్నర్ లోకి కూడా పావు. ఇంకా వైట్ కలర్ లో ఐస్ క్రీమ్ తినేసాను. నేను పట్టుకొని టెంపుల్ కి వెళ్ళొచ్చాం, తిరిగాం కాబట్టి కొంచెం అలసిపోయాం, ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. నేను ఇప్పుడే ఇంటికి వచ్చా గైస్, మోమోస్ అయితే చాలా బాగున్నాయి. సో ఇప్పుడు ఇంకా నేను పడుకుంటా. దీని తర్వాత ఈవినింగ్ అండ్ నైట్కి నేను వైట్లో ఏ ఫుడ్ తింటానో చూడండి. కాజు కట్లీ వైట్లో మనం ఇది తింటున్న ఫుడ్. అక్కడ నేను మా అక్కతో ఏమంటున్నా అంటే, ఈ వైట్ ఫుడ్ ఛాలెంజ్ వల్ల మనం ఎంత తింటున్నామో తెలియదు, కానీ మన కన్నయ్య అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు అని అంటున్నాను. ఎంజాయ్ చేసేంత తినలే, కానీ వాడికి ఐస్ క్రీమ్, స్వీట్స్ అన్ని వచ్చేసినాయి అనమాట. ఒక రోజే ఎంజాయ్ చేస్తుండు మంచిగా తింటూ. ఇంకా దాని తర్వాత అక్కడ ఈ చిప్స్ ప్యాకెట్ ఒకటి కనిపించింది, అసలు ఇందులో ఏముందా అని చెప్పి చూస్తున్నా. ఇందులో అసలు వైట్ కలర్ ఉంటుందా లేదా అని చెప్పి డౌట్ఫుల్ గానే ఓపెన్ చేసా. ఓపెన్ చేయగానే లోపల ఒకటి కనిపించింది. ఏంటి అని మా అక్కని అడిగితే సాబుదానా అని చెప్పింది.
ప్యూర్ వైట్. బాగున్నాయి. ఇంకా అవి తినేసి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ మా అక్కని వైట్ ఫుడ్లో చేయమని చెప్తే నా కోసం పాయసం చేసి అప్పటికప్పుడు ఇచ్చిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ మా పిన్నికి కూడా థ్యాంక్ యూ. అడగగానే నా కోసం ఇడ్లీ అండ్ పాయసం చేసి పెట్టినందుకు. చెప్పాను కదా నేను స్వీట్ ఎక్కువ తిన్నానని, ఏదో వీడియో కోసం షో వేస్తున్నా తప్పించి అది నేను ఎక్కువ తినలే. నేను మళ్ళీ మా కన్నయ్యకి పెట్టేసా. నా కోసం స్వీట్ చేసి పెట్టిన అక్కకు థ్యాంక్స్ చెప్దామని చెప్పి కిచెన్ లోకి వెళ్తే వాళ్ళు ఇంకా వంటల్లో బిజీ ఉన్నారు. ఆ రోజు నాకు వైట్ సాస్ పాస్తా తినాలనిపించింది, కానీ నేను మా అక్క ఇద్దరం ఇంట్లో లేము. లేదంటే మా అక్కని అడిగి వైట్ సాస్ పాస్తా చెప్పించుకొని తినేదాన్ని. కూడా మేము అక్కడే తిని ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిన తర్వాత పెరుగులో షుగర్ వేసుకొని తింటాను. నేను చిన్నప్పటి నుంచి ఇలా తినడం అలవాటే. మీలో ఎంతమంది ఇలా తింటారో కామెంట్ చేసి చెప్పండి. కొంతమందికి పెరుగే పడదు, ఆ స్మెల్ పడదు. నేనైతే షుగర్ వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. వైట్ ఫుడ్ మాత్రమే తిన్నాను నేను చెప్పట్లేదు, ఎందుకంటే మధ్యలో పప్పన్నం తిన్నాను, అన్ని చాలానే తిన్నాను, కానీ వైట్ ఫుడ్ మాత్రమే మీకు చూపించాను. మనకు తెలియని ఏరియా కాబట్టి కొంచెం తక్కువే తిన్నట్టు అనిపించింది. నెక్స్ట్ టైం నేను హైదరాబాద్ లో ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కింద కామెంట్ చేయండి హైదరాబాద్ ఫుడ్ చేయమని చెప్పి. ఖచ్చితంగా వైట్ ఫుడ్ ఛాలెంజ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి ఇంకొక వీడియో చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్